Hi, hello, welcome to F.T.I.H Crash Course Season 2. నేను హర్ష. ఈ రోజు F.T.I.H Crash Course లో మన టాపిక్ VFX ఇన్ ఎడిటింగ్. అంటే ఎడిటింగ్ లో ఎంతవరకు VFX చేసుకోవచ్చు, ఇది పాసిబుల్ ఏనా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ఎడిటింగ్ లో VFX అనేది కొంతవరకు పాసిబుల్ చేసుకోవచ్చు, కాకపోతే మనం అలా పాసిబుల్ చేయడానికి కొంచెం కేర్ తీసుకోవాలి. ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే ఎంతసేపు కెమెరా రికార్డింగ్లో ఉండాలి, లేదా కెమెరా ప్యానింగ్ ఉన్నప్పుడు ఎలా ఆబ్జెక్ట్స్ని స్టేబుల్గా ఉంచుకోవాలి, అట్ ద సేమ్ టైం కెమెరా ఆఫ్ చేయకుండా ఎంతసేపు రన్నింగ్లో ఉండాలి, మనం చేయాల్సిన యాక్షన్ పార్ట్ అంతా ఎలా డిసైడ్ చేసుకోవాలనే అన్నిటి మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం కెమెరా ఎంతసేపు రికార్డింగ్లో ఉండాలి, మనం చేయాలనుకున్న పనికి ఎంతసేపు మనం స్టేబుల్గా ఉండాలి, మనం ఎంత టైం మెయింటైన్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని కూడా ఇదంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా వెనకాల ఒక గ్రీన్ కలర్ వాల్ ఉంది. ఈ గ్రీన్ కలర్ వాల్ని నేను క్రోమాకి వేసి గ్రీన్ కలర్ రిమూవ్ చేయాలని అనుకోవట్లేదు. అది రిమూవ్ చేయకుండా నేను ఫోర్గ్రౌండ్లో ఏమేమి చేయొచ్చు అన్న దాని గురించి మాత్రమే ఆలోచించాను నేను వీడియోలో. సో ఇప్పుడు నేను నా చేయి స్ట్రెచ్ చేసి చేతిలో ఒక ఫైర్ బాల్ క్రియేట్ అయ్యేలా చేసి దాన్నే స్నోబాల్ కింద మార్చి స్నో కురిసేలా చేసి తర్వాత స్నోని మాత్రం అరేంజ్ చేసి నా చేతిలో ఉన్న ఏదైతే స్నోబాల్ ఉందో దాన్ని డైమండ్గా ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా నేను ఒక ప్రొసీజర్ అనుకున్నాను. ఆ ప్రొసీజర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను నా చేయి స్ట్రెచ్ చేసి దాంట్లో ఫైర్ బాల్ క్రియేట్ చేయబోతున్నాను. ఫైర్ బాల్ వచ్చేసింది కదా, స్నోబాల్ అయిపోయింది, మంచు కురుస్తుందిగా. డైమండ్ అయింది. సో ఈ డైమండ్ కనుక నేను ఒకదాని తర్వాత ఒకటి ప్రొసీజర్ ముందు ఆలోచించుకున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఆబ్జెక్ట్ మన సైజుకి పక్కన పెట్టినప్పుడు ఎంత న్యాచురల్గా కనపడాలి అన్నది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం కనుక ఆబ్జెక్ట్ చాలా పెద్దగా తీసుకుని మనం చిన్నగా కనపడుతున్నప్పుడు లాజికల్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. అలా రైజ్ అవ్వకుండా చూసుకోవాలి. కంపల్సరీ కూడా మనం ఎలాంటివి క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద కూడా క్లారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం చేసిన పని తర్వాత కొంచెం కలర్ కరెక్షన్తో దాన్ని ఇంకొంచెం న్యాచురల్గా తీసుకురావడానికి ట్రై చేయాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం ఎడిటింగ్లో VFX కొంతవరకు పాసిబుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చావు? క్లాస్ జరుగుతుంది. డన్. సో ఇలా మనం ఎడిటింగ్లో కేర్ తీసుకొని VFX కొంతవరకు చేసుకోవచ్చు. చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ లేదా చిన్న సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా అసలు ఇది ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో VFX పెట్టుకుంటే అని ఆలోచిస్తారు. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సిన VFXని కొద్దిపాటి ఖర్చుతో మీరు ఎడిటింగ్లోనే పూర్తి చేసుకోగలుగుతారు. ఒకసారి ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ అంతా ఎలా చేశాను అనేది ఒకసారి విజువల్గా చూద్దాం. సో ఇక్కడ నేను ఇప్పుడు నాకు కావాల్సిన విధంగా వీటిని జస్ట్ అరేంజ్ చేసుకున్నా. కాకపోతే నేను అరేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకొని నా చెయ్యి క్లోజ్ అయ్యే టైంకి వాటిని సైజ్ తగ్గుతూ ఇలా ఫ్రేమ్ బై సేమ్ అడ్జస్ట్ చేసుకున్నాను నేను. అట్ ద సేమ్ టైం నేను నోట్తో బ్లో చేసేప్పుడు మాత్రమే అది చేంజ్ అయ్యేలా పెట్టుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఫ్రేమ్ నేను చెయ్యి కదిలినప్పుడల్లా స్నో బాల్ కూడా కదులుతూ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. అంతేకాకుండా ఈ స్నో బాల్ పెట్టిన తర్వాత పైనుంచి స్నో పడుతున్నప్పుడు నా రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ నుంచి రైట్కి వేవ్ చేసినప్పుడు నా చేతితో పాటే స్నో పడడం ఆగిపోతుంది. చూడండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసినా కూడా మీకు ఇలా తెలుస్తుంది. మంచిగా ఫుల్ స్ట్రెచ్లో చూస్తే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది. సో దెన్ దీన్నే నేను డైమండ్గా చేంజ్ చేసుకున్నాను. ఎలా అంటే సేమ్ టైంలోనే పెట్టుకున్నా. ఇప్పుడు డైమండ్ రొటేట్ అయ్యేది నేను గ్రీన్ మ్యాట్ నుంచి తీసుకున్నా. సో ఈ నేను చెయ్యి క్లోజ్ డౌన్ చేసేటప్పుడు కూడా నా చేతితో పాటే సైజ్ తగ్గుతూ వచ్చింది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ నేను అడ్జస్ట్ చేసుకునే కొద్దీ తగ్గుతూ వస్తుంది. సో చూసారు కదా, నేను ఇంటర్నెట్ సోర్స్ని వాడుకొని నాతో పాసిబుల్ అయినంత వరకు ఎడిటింగ్లోనే VFXని చేశాను. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను ఇంటర్నెట్ సోర్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నా. చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కిను కొందరు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి VFX కారణంగా సినిమా బడ్జెట్ ఎక్కువ అయిపోతుందేమో అన్న ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళు ఇలా చేయడం కారణంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని చేయడం కారణంగా కొంతవరకు మీ బడ్జెట్ని కూడా తగ్గించుకోగలుగుతారు. చాలా వరకు లో బడ్జెట్లోనే VFXని మీకు కావాల్సిన విధంగా మీరు కెమెరా ట్రిక్స్ని ఎడిటింగ్ ట్రిక్స్ని యూజ్ చేసుకొని పాసిబుల్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు F.T.I.H Crash Course Season 2.